అది మునుగోడులో మరి సంజయ్ గారు ఉన్నప్పుడే కదా మునుగోడు ఓడిపోయింది. అట్లా అంటే మనం నల్గొండ జిల్లాలో 27,000 ఓట్లు వచ్చాయి కదా. కరెక్టే మీరు చెప్పారు, గెలుపు గురించి మాట్లాడినప్పుడు చెప్తాను, అది కరెక్ట్ కాదు. అది ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, మునుగోడు ఓడిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. సో అట్లానే ఈరోజు తెలంగాణ మునుగోడు గెలిచే సీటే, గెలవాల్సిన సీటే అక్కడ కంప్లీట్ గా ఫోకస్ చేయడము, దాంట్లో కొంత అక్కడ అంటే మన ప్రచారం లోపంలోనో కొన్నిట్లో అక్కడ కొంత వెనకబడడం వల్ల ఆ సీట్ని గెలవలేకపోయాం. అధికారం అంటే కంప్లీట్ గా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఒక గ్రామాన్ని తీసుకొని అక్కడ చేయడము, రకరకాల కారణాల చేత మునుగోడులో ఓడిపోయినాం. సో ఇవన్నీ భారతీయ జనతా పార్టీ బలం పెంచుకుంటూ తెలంగాణలో అధికారంలోకి వస్తామనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉండింది. సో ఆ భావన నుంచి చెప్పాను అనేక కారణాలు. కర్ణాటక ఓటమే, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ జూలై 4 బండి సంజయ్ తీసేశారు. తీసేయక ముందు బీజేపీ ఓటు బ్యాంకు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును కంపేర్ చేస్తున్నారు బండి సంజయ్ ఫాలోవర్స్. ఇది బండి సంజయ్ ఫాలోవర్స్ లేకుంటే ఇంకోరు ఫాలోవర్స్ అనడం. హుజురాబాద్ లో 40% వచ్చింది, మునుగోడులో 40% వచ్చింది, 30% వచ్చింది, అసెంబ్లీలో 14% వచ్చింది. అదే ఒక మాట వినండి, గతంలో కూడా 4 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ లో, గతంలో కూడా వచ్చినాయి. లాస్ట్ టైం కూడా 4 సీట్లు పార్లమెంట్కి వచ్చినాయి. సరే అప్పుడు ఒక సీట్ అసెంబ్లీలు గెలిచారు. ఆ తర్వాత పార్టీ 4 సీట్లు పార్లమెంట్ గెలిచిన తర్వాత స్లోగా ఫోకస్ చేశారు, పార్టీ పెరుగుతూ వెళ్ళింది ముందరికి. సో పార్టీలో పెరగడానికి అనేక మంది పెద్ద ఎత్తున జాయినింగ్స్ అయినాయి, పార్టీలో కూడా జాయినింగ్స్. పార్లమెంట్ అప్పుడు బండి సంజయ్ ప్రెసిడెంట్ కాకుండానే 4 పార్లమెంట్ సీట్లు గెలిచింది అంట. అవును గెలిచింది కదా, 4 సీట్లు లాస్ట్ టైం అయితే గెలిచాం కదా. బండి సంజయ్ కూడా దాంట్లో ఒకరు, బండి సంజయ్ గారు ఒకరు, అరవింద్ గారు ఒకరు, కిషన్ రెడ్డి గారు ఒకరు, సోయం బాపురావు గారు ఒకరు. సో మేము కూడా తక్కువ ఓటుతో ఓడిపోయాము అక్కడ. ఇక్కడ మిగతా కొన్ని స్థానాలు కూడా మంచి ఓటు బ్యాంక్ సంపాదించుకున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ని తీయడం వల్లనే అనేది కరెక్ట్ కాదు అంటున్నా. బండి సంజయ్ బాగా పనిచేశాడు, యాక్టివ్గా పనిచేశాడు, బాగా యూత్ని మోటివేట్ చేశాడు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఒక ఊపు తీసుకొచ్చాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ ఆ ఊపుని తీసుకొచ్చాడని, మంచి ఊపుని తీసుకొచ్చాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ తీసినందువల్లనే ఓడిపోయారంటే అనడము కరెక్ట్ కాదు. పార్టీ నిర్ణయాన్ని మనము తప్పు పట్టడం కరెక్ట్ కాదు అంటున్నాను.